రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తోందని, శానిటేషన్, రహదారులు, డ్రైన్లు, మార్కెట్ వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం ధవళేశ్వరం గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన రైతు బజార్ నిర్మాణానికి, అలాగే కొత్తపేట, కాటన్పేట ప్రాంతాల్లో నూతన సీసీ డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయా అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపనలు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం గ్రామస్తుల చిరకాల వాంఛ అయిన రైతు బజార్ను సాకారం చేయాలనే ఉద్దేశ్యంతో గతంలో 9 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. ప్రస్తుతం మరో 46 లక్షల రూపాయలు మంజూరు చేసి మొత్తం 55 లక్షల రూపాయల వ్యయంతో రైతు బజార్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద సిమెంట్ రోడ్లు వేసి రైతులకు తోడ్పడే విధంగా కమర్షియల్తో పాటు రైతులకు కూడా షాపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో అన్న క్యాంటీన్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి పన్నుల చెల్లింపు ఎంతో కీలకమని, గ్రామ పంచాయతీలో సుమారు 6 కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. స్థానిక సంస్థల ఉద్యోగులు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని, లేని పక్షంలో జీతాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లు వివరించారు. రూరల్ నియోజకవర్గంలో మొత్తం సుమారు 35 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయని అన్నారు. గ్రామంలో అంతర్గత డ్రైన్ల నిర్మాణానికి 94 లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకువచ్చినట్లు, మరిన్ని గ్రాంట్లు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. ఆవ ఛానల్ ప్రధాన కాలువతో అనుసంధానం చేసే పనులు 1.5 కోటి రూపాయలతో చేపడుతున్నామని, త్వరలో మరో 1 కోటి రూపాయలు NREGS నిధులతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. డ్రైన్ల ద్వారా మురుగునీరు గోదావరిలో బ్యారేజ్ తరువాత కలిసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, నియోజకవర్గ పరిశీలకులు డొక్క నాథ్ బాబు, రాష్ట్ర రైతు నాయకులు అన్నదేవుల చంటి, పుక్కల రాజు, ఆళ్ల ఆనందరావు, ఎడ్ల మహేష్, బీర ప్రకాష్, ఎడ్ల వెంకటేష్, ఒంటెద్దు స్వామి, సావాడ శ్రీనివాసరెడ్డి, పొన్నల లక్ష్మి సంతోషి, షేక్ అమీనా బేగం, బొప్ప నాగేశ్వరరావు, భైరతి సరోజినీదేవి, వర్రే రాజేష్, సాజిద్, గ్రంథి వెంకయ్య, బండి గోపి, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో అది పాడైపోయిన దానికి 40 లక్షలతో మళ్ళీ మొత్తం రీకండిషన్ చేస్తున్నాం. అలాగే జనార్దన్ స్వామి గుడికి కూడా ఒక శిలాఫలకం వేసి అక్కడ ఒక రాజగోపురం కట్టబోతున్నాం. మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా కార్లు పైదాకా వెళ్ళేదాకా పుష్కరాలు చేయబోతున్నాం. ఆ రోడ్డు కూడా చేసాము. ఇవాళ ఏదైతే కొత్తపేట కానీ మొత్తం ధవళేశ్వరంలో అన్ని చాలా వరకు రోడ్లు అయినాయి. ఇవాళ డ్రైన్ల సమస్య ఉంది తీవ్రంగా. ఎన్ని కోట్ల రూపాయలైనా రాబోయే 5 నెలలు కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఇచ్చేది కాక 1 కోటి రూపాయల పనులు మొదలెడుతున్నారు MNRGS వాళ్ళు. ఇది కాకుండా రుణాలో మరో 2 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. ఏదైతే ధవళేశ్వరానికి టాప్ ప్రయారిటీ పెట్టి వాళ్ళు రోజు 5-6 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. 10 రోజులుగా మాకు ఇదే పని. రోజు పనులు మొదలవుతున్నాయి, ఓపెనింగ్ చేస్తున్నాం, రిబ్బన్ కత్తిస్తున్నాం. ఇవాళ ధవళేశ్వరం మీద దృష్టి పెట్టాం. మాకు ఒకరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఏది ప్రయారిటీ, ఏది ముఖ్యం ముందు అవ్వాలి. ఎర్రకొండ చాలా వరకు అయిపోయింది. ఎర్రకొండ మెయిన్ రోడ్డు కూడా పెట్టాం. అక్కడ చుట్టూ రింగ్ రోడ్డు కూడా వేసాం. ఇవాళ ఏదైతే ఇది మన ఊరు పెద్దది, అక్కడ ఉన్న కలెక్టరేట్ దగ్గర ఉన్న రాజీవ్ కాలనీ కూడా కంప్లీట్ చేసాం. ఆ పక్కన AMG దగ్గర ఉన్న కాలనీ కూడా రోడ్లు వేసాం. ఇవాళ ఇండస్ట్రియల్ కాలనీ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. మన కొత్తపేట, జాలరపేట, కంచరవాళ్ళ లైన్ ఈ ప్రాంతంలో కొంచెం సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది. ఎక్కువ జనాభా ఉంటారు కనుక ఇరుకైన రోడ్లు తప్పకుండా చేస్తాం. త్వరగానే కంప్లీట్ చేసుకొని చేస్తాం. మళ్ళీ ఏదైనా పేమెంట్ మళ్ళీ వస్తాం. అంతా అది మా నాయకులందరూ కూడా 3 పార్టీల నాయకులు చెప్తున్నా, మీరు దయచేసి రండి. ఎక్కడన్నా సమస్య ఉంటే అధికారులు ఇట్లా పెట్టండి.